హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్‌లో నేను మీకు ఇందాక రసం చూపించాను కదా! రసంలో కాంబినేషన్ ఏంటో చెప్తానన్నాను గదా! ఇదిగోండి వచ్చేసింది. ఇది ఏమిటనుకున్నారు? పాలకూర పప్పు. పాలకూర పప్పు ఎప్పుడైనా మనం వండుకునేటప్పుడు కందిపప్పు తక్కువేసుకొని, ఆకు ఎక్కువేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4, 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక్క చుక్క గాని, 2 చుక్కలు గాని ఆయిల్ డ్రాప్స్ ఏస్తే పప్పు తొందరగా ఉడుకుతది. చింతపండు కూడా ఒక చిన్న బౌల్‌లో పెట్టుకొని, దీంట్లో పెట్టుకుంటే ఎంత చింతపండు పెట్టుకోవాలంటారేమో, గోలికాయ అంత చింతపండు పెట్టుకుంటే సరిపోతది. దీంతో పాటు అది కూడా బాయిల్ అయిపోతుంది. మనకైతే జ్యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనము ఈ పప్పు చేసేటప్పుడు ఒకటి మాత్రం ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఏంటంటే అది మనలో చాలా మందికి తెలుసు. కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా పాపం. అందుకని చెప్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో అయినా పాలకూర పప్పు వండేటప్పుడు దయచేసి టమోటా మాత్రం వేయకండి. టమోటా వేసి పాలకూర వండకూడదు. పాలకూర, టమోటా 2 కలిపి మనం ఎటువంటి కర్రీని మనం చేసుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? టమోటా వేయకపోయినా పప్పు అయితే చాలా బావుంటది. సో, పాలకూర, టమోటా 2 కలిపి ఉడకకూడదు అనేసి అంటారు. సో, అందుకనే నేను కూడా వాడలేదు ఇప్పటి వరకు. నేను కూడా కొన్ని కొన్ని చూసాను. కొందరు పాలకూర పప్పు, టమోటా ఎప్పుడో గదా అని వండుకుంటారు కానీ, ఎప్పుడు అటువంటి పొరపాటైతే మాత్రం దయచేసి చేయకండి. హెల్త్ ఈజ్ ఫస్ట్, రెస్ట్ ఈజ్ నెక్స్ట్. ఓకేనా? ముందు ఎప్పుడు కూడా మనం హెల్త్ చూసుకోవాలి. సో, హెల్త్ పరంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే వీక్లీ థ్రైస్ మాత్రం ఏదో ఒక రూపంలో మాత్రం ప్లాన్ చేసుకోండి. అంటే నార్మల్ పప్పుచారు, సాంబార్ అలాగే కాదు. లీఫీ వెజిటబుల్స్ కూడా చాలా మంచిది కాబట్టి, సో, లీఫీ వెజిటబుల్‌తో కూడా కలిపి డాల్‌ని తీసుకుంటే ఇంకా బాగా మనం హెల్తీగా ఉంటాం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకి కూడా ఇలా పెడితే చాలా బావుంటది. దీంట్లో కొంచెం నెయ్యేసుకొని గాని తింటే సూపర్ ఉంటది. సో, మనం రసము, ఈ పప్పు ఏసి పిల్లలకి పెడితే ఇంక అస్సలు వద్దనరనమాట. అలా ఉంటది కాంబినేషను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు ఎవరైనా పప్పు తినకుండా మారం చేస్తే ఇలాంటివైతే వండి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. పప్పు ఎనిపేసుకున్న తర్వాత పోపు సామాన్లేసి పోపేసుకొని, ఆ పప్పులో వేసిన తర్వాత మనం దించుకునే ముందు కొంచెం ఇంగ వేసుకొని, కొంచెం పప్పు తెల్లిన తర్వాత దించేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటది ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి.